సహోదరి సహోదరా, పెన్సిల్ ఆర్టిస్ట్ చేతిలో పడితేనే విలువైన చిత్రం, రాయి ఒక శిల్పి చేతిలో పడితేనే విలువైన శిల్పం, మట్టి కుమ్మరి చేతిలో పడితేనే విలువైన పాత్ర. నువ్వు నిన్ను సృష్టించిన దేవుని చేతిలో పడితేనే అద్భుతమైన జీవితం. ఇప్పుడు నీకున్న సమస్య ఏమిటంటే నువ్వు ఇంకా దేవుని చేతిలో పడలా. నువ్వు దేవుని చేతిలో పడి చూడు, దేవుని చేతికి నిన్ను అప్పగించు చూడు, ఏమవుతుందో. నా సాక్ష్యం మీకు తెలుసుగా. అమ్మ ఏడ్చేది, పుట్టకున్నా ఉండే బాగుండేది వీడు, పుట్టి నన్ను ఏడిపించేస్తున్నాడు అని. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మిమ్మల్ని కన్నందుకు అమ్మ నాన్న బాధపడుతున్నారా? కట్టుకున్నందుకు సహోదరుడ సహోదరి, నీ భార్య నీ భర్త బాధపడుతున్నారా? ఎంతకాలం నువ్వు నీ ఇంటిలో ఉన్నవారిని బాధ పెట్టి ఏడిపించి ఏం సాధిస్తావు? నీ భార్యను బాధ పెడుతున్నా, భర్తను బాధ పెడుతున్నా, అమ్మా నాన్నను బాధ పెడుతున్నా, అత్త కోడల్ని బాధ పెడుతున్నా. నువ్వు వాళ్ళ జీవితాల్లో ప్రేమను పంచాలంటే, వారికి ఆనందాన్ని పంచాలంటే ఒకే ఒక్క మార్గం ఏంటి తెలుసా? పాడైపోతున్నా, చెడిపోతున్నా, పతనమైపోతున్న నువ్వు ప్రభు హస్తంలో పడితే నా ప్రభు నిన్ను బాగు చేస్తాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త చేతిలో నువ్వు పడాలి.